అబద్ధం చెప్పకు. కొన్నేళ్ల క్రితం సుందరపురం అనే ఒక ఊరుండేది. పేరుకు తగ్గట్టుగానే ఆ ఊరు చూడ్డానికి చాలా అందంగా ఉంటుందన్న విషయాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ ఊరిలో కాళిదాసు అనే అతను తన భార్య కొడుకుతో నివసిస్తున్నాడు. వారికి కొన్ని మేకలుండేవి. ప్రతిరోజు ఉదయం పూట వాటిని ఊరికి బయట ఉన్న పచ్చిక బయళ్లకు ఆహారం కొరకు తీసుకువెళ్ళి మళ్లీ జాగ్రత్తగా సాయంత్రం అయ్యేసరికి వాటిని ఇంటికి తీసుకురావడమే కాళిదాసు పని. కాని అతని కొడుకు గోపాలుడు పనంటేనే ఆమడ దూరం పరిగెడతాడు. ఎగతాళి చేయడం, అనవసరమైన మాటలు, అబద్ధాలు, అల్లరి ఇలా చెయ్యకూడని పనులు చేస్తూ ఎందుకు పనికిరాని వాడుగా తయారయ్యాడు. ఒకరోజు కాళిదాసు తన కొడుకును పిలిచాడు. గోపాలా, ఇలారా. విషయం ఏంటి? త్వరగా చెప్పండి, నేను ఆడుకోవడానికి వెళ్ళాలి. నీకు చదువు ఎలాగూ అవ్వలేదు. ఏదైనా పనికి వెళ్ళి 4 డబ్బులు సంపాదించొచ్చుగా, అది వదిలేసి ఆకతాయితనంగా తయారయ్యావే. అది సర్లే గాని ఎందుకు పిలిచారు? నేను ఒక ముఖ్యమైన పని మీద పొరుగురు వెళ్ళి 2-3 రోజుల్లో వచ్చేస్తాను. అంతవరకు మన మేకల్ని మేపుతూ జాగ్రత్తగా చూసుకో. నా వల్ల కాదు, నేను చూసుకోను. అలా చెప్పకూడదు గోపాలా. నాన్నకు సహాయంగా ఉండడం నీ బాధ్యత కదా. ఇలా ముందు పేచీ పెట్టినవాడు తల్లి చెప్పిన తర్వాత సరే అని ఒప్పుకుని మర్నాడు పొద్దున్న మేకలను తోలుకుని వెళ్ళాడు. వాడికి పని చేయడం అలవాటు లేనందువల్ల ఏమీ తోచడం లేదు. మేకలు ఎక్కడో ఒక మూల గుంపుగా గడ్డిని మేస్తూ ఉన్నాయి. దూరంగా కొంతమంది పొలం పనులు చేసుకుంటున్నారు. వాళ్ల దృష్టిని మరల్చాలనుకున్న గోపాలుడు హఠాత్తుగా పులొస్తోంది, పులొస్తోంది అని అరిచాడు. గోపాలుని అరుపులు విని అక్కడ పని చేసుకుంటున్న వారు కంగారు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ల చేతుల్లో కర్రలు కటారులు ఉన్నాయి. పులెక్కడా? ఎక్కడుంది పులి? పులెక్కడా అని ఒక్కొక్కరు అడిగారు. కాని గోపాలుడు ఏమాత్రం భయపడలేదు. నిజంగా పులొస్తేనే కదా భయపడ్డానికి. నాతో మాట్లాడడానికి ఎవరూ తోడులేరు, అందుకని మిమ్మల్ని ఇక్కడికి పిలవడానికి అలా అరిచాడు. ఏడ్చినట్టుంది. మేమేమన్నా నీలా పని పాటలేనివాడు అనుకున్నావా? నీ వెధవ పని వల్ల మా పనులని చెడగొట్టావే. వచ్చిన వాళ్ళందరూ వాణ్ణి గట్టిగా తిట్టి వెళ్ళిపోయారు. ఆ మర్నాడు కూడా వాడదే విధంగా మేకల్ని ఇంకో వైపుకు తీసుకువెళ్లి మేపుతూ అక్కడ పొలం పనులు చేసుకుంటున్న వాళ్ళను చూసి పులొస్తుంది, పులొస్తుంది అని అబద్ధాన్ని సృష్టించి అక్కడ ఉన్నవారిని భయపెట్టి పారిపోయేలా చేశాడు. ఆ తర్వాత ఇదంతా అబద్ధమని తెలిసి వాళ్ళు వీణ్ణి తిట్టుకుంటూ వెళ్తుంటే చూసి ఆనందించాడు. 2 రోజుల్లో వస్తానని చెప్పిన కాళిదాసు రానందు వల్ల 3వ రోజు కూడా గోపాలుడు మేకలను మేపడానికి తోలుకుని వెళ్ళాడు. ఈరోజు ఏమని అబద్ధమాడాలా అని గోపాలుడు ఆలోచిస్తూ ఉండగా దూరంగా మేస్తున్న మేకలు ప్రమాదంలో చిక్కుకున్నట్టుగా అటు ఇటు కంగారుగా పరిగెత్తడం గోపాలుడు గమనించాడు. ఎక్కడి నుంచో వచ్చిన పులి ఒకటి ఒక మేక మీదకు దూకి దాన్ని పీక్కుని తినేసింది. అప్పుడు నిజంగానే గోపాలుడు కాని వాడి అరుపుల్ని లెక్క చేయకుండా సహాయం చేయడానికి ఎవ్వరూ రానందువల్ల మేకల్ని కాపాడలేక పులికి బలిచ్చి దుఃఖిస్తూ ఇంటికి వచ్చాడు. ఒకడి మాటలో నిజం లేదు అని తెలిస్తే వాడు ఎప్పుడు నిజం చెప్పినా అది చెల్లదు. అందువల్ల చిన్నారుల్లారా, వేళాకోళానికి కూడా అబద్ధం చెప్పకూడదు, సరేనా? Come on, little bunnies. Give thumbs up for the video, share with your friends, and subscribe to our channel for more awesome videos.